ఢిల్లీ కాలుష్యంపై ఆప్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఏక్యూఐ లెవెల్స్ పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యాన్ని తగ్గించడానికి పలు సూచనలు చేసింది. ఢిల్లీలో కాలుష్యం లెవెల్స్ మరింత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. చాలా చోట్ల ఏక్యూఐ లెవెల్స్ 350 దాటింది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ నిర్లక్ష్య వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిషన్లోకి మరికొంతమంది నిపుణుల్ని తీసుకోవాలని సూచించింది. ఢిల్లీలో కాలుష్యానికి కారణాలు, దీర్ఘకాలిక పరిష్కారాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. రైతులపై తప్పు నెట్టేసి తప్పించుకోవడం మంచిది కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ఎయిర్ ఎమర్జెన్సీలో భాగంగా అత్యవసర పరిస్థితి చేపట్టాలని కోరింది. వాహనాల కాలుష్యాన్ని తగ్గించాలని, థర్మల్ ప్లాంట్ల కాలుష్యాన్ని నియంత్రించాలని, ఇంధన విక్రయాలపై ఆంక్షలు పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీలో కాలుష్యం కారణంగా పలువురు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. కాంగ్రెస్ నేత సోనియా గాంధీ కూడా తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. తీవ్రమైన దగ్గుతో ఆమె బాధపడుతున్నారు. ఢిల్లీ కాలుష్యంపై ఆప్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏక్యూఐ లెవెల్స్ తగ్గించడానికి సరైన చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ లోపల బయట ఆప్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బూటకపు హామీలివ్వడం మాని ఏక్యూఐ లెవెల్స్ తగ్గించడంపై దృష్టి పెట్టాలని ఆప్ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. सबसे इम्पोर्टेंट इशू है आज दिल्ली का, उस पर तुरंत चर्चा की जाए। बीजेपी को प्रदूषण की चर्चा से हम भागने नहीं देंगे। मैं इस विषय को देखती हूँ कि भाजपा इतिहास रच रही है कि देश में पहली बार सत्ता पक्ष विपक्ष के खिलाफ प्रोटेस्ट कर रहा है, सत्ता पक्ष वॉकआउट कर रहा है विपक्ष के खिलाफ। तो सवाल तो उठता है, क्यों कर रहे हैं? उठता है इसलिए कर रहे हैं क्योंकि आज पूरी दिल्ली सिर्फ और सिर्फ पोल्यूशन के मुद्दे पे బీజేపీ का జవాబ్ చాహతీ హై. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పోటీగా అసెంబ్లీ ఆవరణలో ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఢిల్లీలో కాలుష్యానికి గత ఆప్ ప్రభుత్వమే కారణమని, కేజ్రీవాల్ వల్లే ఢిల్లీలో కాలుష్యం పెరిగిందని నినాదాలు చేశారు.